హలో గైస్, సో ఈ వీడియో లోపల ఆపరేటర్స్ పార్ట్ 3 చూద్దాం. సో పార్ట్ 1 లోపల అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ నేర్చేసుకున్నాం గైస్. అండ్ పార్ట్ 2లో అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిఫై ఆపరేటర్స్ నేర్చేసుకున్నాం. మిస్ అయిన వాళ్ళు చెక్ చేసేసుకోండి, చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ వీడియో లోపల మనం ఇక్కడ బిట్వైజ్ ఆపరేటర్ చూద్దాం. అంటే బైనరీ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం బిట్వైజ్ ఆపరేటర్స్ నేర్చేసుకుందాం. సో జనరల్గా బిట్వైజ్ అనగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంటే నెంబర్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెరీ ఈజీ వే గైస్, ఓకేనా. సో ఈ బిట్వైజ్ లోపల మనకు అండ్ ఉంది, ఆర్ ఉంది, ఎక్స్ఆర్ ఉంది, నాట్ ఉంది, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఉన్నాయి గైస్. చూడండి, ఇక్కడ వీటి గురించి నేను నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం అండ్ ఎలా యూజ్ అండ్ ఆపరేటర్ మనం ఎలా యూజ్ చేయాలి, ఓకేనా. అండ్ ఆర్ని, ఎక్స్ఆర్ని, నాట్ని అండ్ అలాగే లెఫ్ట్ షిఫ్ట్ని, రైట్ షిఫ్ట్ని, సో ఇవన్నీ మనం క్లియర్గా 1 by 1 చూద్దాం. సో దీనికంటే ముందుగా మీకు చిన్న ఇంట్రడక్షన్. అఫ్కోర్స్ మీకు నంబర్ సిస్టమ్ తెలుసు, బట్ అయినా కూడా కొన్ని మెయిన్ మెథడ్స్ ఏమున్నాయి, అంటే మెయిన్ నంబర్స్ ఏమున్నాయి ఒకసారి. సో మెయిన్ నెంబర్స్ గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసేసుకుందాం. సో ఇక్కడ మనకు డెసిమల్ నెంబర్స్ ఉంటాయి, బైనరీ నెంబర్స్, ఆక్టల్ నెంబర్స్ అండ్ అలాగే హెక్సా నెంబర్స్ ఉంటాయి అని తెలుసు మీకు. అండ్ సో బైనరీ ఇక్కడ మనం ఫస్ట్ డెసిమల్ నెంబర్ నేర్చేసుకుంటే బేస్ 10 ఉంటుంది, అవి 0 నుండి 10 వరకు ఉంటాయి, బేస్ 10 అండ్ 0 to 9 వరకు ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ బైనరీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బైనరీ నెంబర్స్, సో ఇక్కడ మనకు బేస్ 2 ఉంటుంది, దట్ ఈస్ 0 and 1 అని గైస్. ఇవి మనం రియల్ టైం లోపల యూస్ చేసుకుంటూ ఉంటాం, ట్రూ అండ్ ఫాల్స్ లేదంటే ఆన్ అండ్ ఆఫ్ అని చెప్పేసి ఇలా యూస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఆక్టా నెంబర్స్, సో బేస్ వాల్యూ 8 ఉంటుంది, సో దట్ ఈస్ 0 to 7 అన్నమాట. నెక్స్ట్ హెక్సా వాల్యూస్ 0 to 9 ఉంటుంది. నెక్స్ట్ అలాగే సో లెటర్స్ ఉంటాయి, A to F ఉంటుంది, దట్ ఈస్ 10 to 15 ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకు నంబర్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. సో చూడండి, ఇప్పుడు మనం ఒక నంబర్ని జనరల్ మనం ఒక నంబర్ని ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు డెసిమల్ నెంబర్ నుంచి వెళ్ళి బైనరీకి చేంజ్ చేయాలంటే చూడండి ఎలా చేంజ్ చేస్తున్నాను ఇక్కడ సింపుల్గా. సో ఇప్పుడు ఇక్కడ నేను 17 ఒక నెంబర్ తీసుకున్నాను. 17 ఇక్కడ మనం 2తోని డివైడ్ చేస్తే ఇక్కడ మనం రిమైండర్ ఎంత వచ్చేసింది, ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ 1 వచ్చేసింది, నెక్స్ట్ 2, సో 2 ఇక్కడ రిమైండర్ 1 వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడ 2 వేస్తే ఇక్కడ 0 వచ్చేసింది, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0. సో ఇలా లాస్ట్ ఇక్కడ అన్నింటిని ఇలా యాడ్ చేస్తే వెళ్ళిపోయాను, ఇక్కడ 1 0 0 0 1 అయిపోయింది, దట్ ఈస్ 17 అనమాట. సో ఇలా మనం దాన్ని ఇలా ఎల్సిఎం చేస్తే ఏవైతే మనకు రిమైండర్స్ వచ్చేస్తున్నాయో ఆ రిమైండర్స్ అన్నింటిని ఇలా మనం అరేంజ్ చేసేస్తే మనకి ఇక్కడ సో ఆ బైనరీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ బైనరీ నెంబర్స్ మనకు సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకున్న లాంగ్వేజ్ ఏంటి అంటే బైనరీ లాంగ్వేజే కదా, దట్ ఈస్ 0 and 1 కదా. సో ఇలా ఈ నెంబర్ని అంటే ఏదైనా ఒక నెంబర్ని మనం సో ఇలా బైనరీ కన్వర్ట్ చేయాలి అంటే సో ఇలా యూజ్ చేసుకుందాం. అదే మీరు ఒకవేళ సో బైనరీ నుంచి వెళ్ళి డెసిమల్కి కన్వర్ట్ చేసేసుకోవాలి అంటే ఇలా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 1010 తీసుకున్నాను కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సో ఇక్కడ 0 into 2 power of 0 తీసుకున్నాను, నెక్స్ట్ 2 power of 1, 2 power of 2, 2 power of 3 ఇలా చేస్తూ వెళ్తాం వీటిని. అండ్ చూడండి ఇక్కడ 0 into 2 power of 0 ప్లస్ 2 power of 1 into 1 చేశాను, దట్ ఈస్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 2 power of 2 into 0, నెక్స్ట్ 2 power of 3 into 1. సో ఇవి 8 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0, సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 అన్నమాట. సో ఇలా మనం సో బైనరీ నుంచి వెళ్ళి డెసిమల్కి చేంజ్ చేసేసుకోవచ్చు అన్నమాట, రైట్. సో ఇక్కడ మీకు కొన్ని బైనరీ నెంబర్స్ చేశాను. ఇక్కడ బైనరీ డెసిమల్ నెంబర్ ఉంది, దాని బైనరీ కోడ్ ఉంది చూడండి, ఇక్కడ అది నేను 1 to 10 తీసుకున్నాను. సో ఇవి మీకు ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్గా 1 by 1 చెప్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వీటి కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం సో సింపుల్ నేను ఏంటి బైనరీ బిట్ వైజ్ లోపల ఇక్కడ ఏం తీసుకుని ఇక్కడ మనం ఫస్ట్ అండ్ ఆపరేటర్ చూద్దాం గైస్. ఓకేనా. సో అండ్ ఇక్కడ యాంపర్సెంట్ తీసుకుంటున్నాను. సింపుల్గా A ఈజ్ ఈక్వల్ టు ఒక 10 తీసుకున్నాను గైస్. నెక్స్ట్ అలాగే B ఏంటి సింపుల్, ఓకే సరే 10 సరే సింపుల్గా A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఓకే A ఈజ్ ఈక్వల్ టు ఒక 5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఓకే నెక్స్ట్ అలాగే B ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను గైస్. A ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ అలాగే B ఈజ్ ఈక్వల్ 3 తీసుకున్నాను. ఓకే చూడండి, ఇప్పుడు సింపుల్గా సింపుల్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు A అండ్ B అన్నాను గైస్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ సో రిజల్ట్ అంటున్నా. చూడండి, ఇప్పుడు దీన్ని రన్ చేశాను. సో వాట్ యూ విల్ గెట్ గైస్, ఇక్కడ వచ్చి మనకి ఏమొచ్చింది, రిజల్ట్ ఏమొచ్చింది ఇక్కడ
1 వచ్చేసింది గైస్. ఓకేనా, చూసారు ఇక్కడ మనకు రిజల్ట్ ఏమొచ్చేసింది 1 వచ్చేసింది. సో అది మీకు ఏం అర్థం అవ్వలేదు కదా, చూడండి ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఇప్పుడు 5 అనేది డెసిమల్ నెంబర్ కదా, సో ఈ డెసిమల్కి 5కి బైనరీ కోడ్ ఏంటో ఒకసారి చూద్దాం గైస్. 5 నెంబర్కి బైనరీ ఏముంది ఇక్కడ చూడండి. 5 నెంబర్కి ఇక్కడ ఇగో 00101 ఉంది కదా. ఓకే, నెక్స్ట్ అలాగే 3కి ఏముంది 0011 ఉంది. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ, సో ఇక్కడ మనకు 5 ఏముంది ఇక్కడ. సో ఇప్పుడు నేను A ఈజ్ ఈక్వల్ టు సింపుల్ A ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే సో B ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను కదా. సో ఇక్కడ మనకు సో దీని బైనరీ నెంబర్ ఏముంది గైస్, ఇక్కడ బైనరీ నెంబర్ ఏముంది ఇక్కడ మనకు. సో బైనరీ నెంబర్ 0101 ఉంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 3కి బైనరీ నెంబర్ ఏముంది ఇక్కడ మనకి 0011 ఉంది. ఒకసారి చెక్ చేసేద్దాం. సో 0011. నెక్స్ట్ ఇక్కడ 5 ఏముంది ఇక్కడ 0101 ఉంది. ఓకే, 0101. ఎస్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఇక్కడ అండ్ యూజ్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఇక్కడ మనం అండ్ ఓకేనా బిట్ వైజ్ అండ్ యూజ్ చేస్తున్నామో, సో ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ మీరు ఇలా పర్ఫామ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా చెప్పాలి అంటే మీరు అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు సో ఇక్కడ మీరు సింపుల్ ఈజీ మెథడ్లో గుర్తుంచుకోవాలి అంటే సో ఇక్కడ మీరు ఇంటూ చేయండి. సింపుల్గా మీరు వాటిని ఇంటూ చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే జనరల్గా సో ఇక్కడ నేను ఆపరేషన్ ఇక్కడ మనం అండ్ అంటే ఏంటి, ఇక్కడ మనం సింపుల్ మీరు ఇలా ఈజీ మెథడ్లో గుర్తుంచుకోండి, ఇలా ఇంటూ చేసేయండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇక్కడ 1 అవుతుంది. 1 × 1 1 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే 0. ఓకే, నెక్స్ట్ అలాగే సో 0 × 1 ఏమవుతుంది 0 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 1 × 0 ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మనకు 0 అవుతుంది. ఓకేనా, మళ్ళీ 0 × 0 ఏమవుతుంది 0 అవుతుంది అన్నమాట. ఓకేనా, సో 0001 ఏమైంది ఇక్కడ మనకు 1 కదా, అంటే లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని 0 సైడ్ వేసుకున్నా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో కాబట్టి ఇక్కడ ఏమైంది ఇక్కడ 0001. సో చూడండి ఇక్కడ 1 ఏమైంది ఇక్కడ 0001 ఏమైంది చూడండి ఇక్కడ 0001 ఏమైంది దట్ ఈస్ 1 గైస్. సో ఇక్కడ మనకు డెసిమల్ వాల్యూ ఏమైంది 1 రిటర్న్ అయింది కదా. సో దట్ ఈస్ అన్నమాట అలా. సో ఇలా మనం అండ్ అప్పుడు యూజ్ చేసుకొని ఇలా పర్ఫామ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఆర్ చూద్దాం గైస్. ఇక్కడ నేను ఇక్కడ సేమ్ తీసుకున్నాను, ఇక్కడ అండ్ బదులుగా నెక్స్ట్ ఇక్కడ ఆర్ చూసేద్దాం. ఓకేనా, సో ఇక్కడ నేను ఇక్కడ ఆర్ సింబల్ ఏంటి ఇక్కడ మనకు పైప్ సింబల్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏ పైప్ బి అన్నాను చూడండి. చూసారు ఇక్కడ మనకు 7 రిటర్న్ చేసేసింది. ఓకేనా, సో ఇక్కడ మనకు 7 రిటర్న్ అయింది చూడండి. అదేలాగా చూద్దాం. సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే 7 ఇక్కడ మనకు ఆల్రెడీ బైనరీ సేమ్ నెంబర్ తీసుకున్నాను కదా, 7 రిటర్న్ అయిపోయింది. చూడండి ఇక్కడ మీరు సింపుల్గా ప్లస్ చేసేయండి గైస్, ప్లస్ చేసేయండి. ఓకేనా, సో ఇక్కడ అంటే ఇక్కడ 1 1 అంటే 1 అవుతుంది. ఓకేనా 1. నెక్స్ట్ 1 0 + 1 1 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ అలాగే 1 + 0 దట్ ఈజ్ ఆల్సో 1. ఓకేనా, నెక్స్ట్ అలాగే 0 0 0 అయిపోయింది. ఓకే 0 గైస్ ఇక్కడ మనకు 0 1 1 0 1 1 చూడండి ఏముంది ఇక్కడ నెంబర్ మనకి 0 1 1. 0 1 1 ఏముంది ఇక్కడ మనకు 7 ఉంది గైస్. 0 2 వచ్చేసి మనకు 7 ఉంది. సో మనకు 7గా రిటర్న్ అయిపోయింది. సో ఇలా మనం ఆర్ తెలుసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ అండ్ ఆర్ యూజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను క్లియర్ థియరీలో కూడా క్లియర్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ. సో బోత్ బిట్ మస్ట్ బి 1 అన్నమాట. రెండు ఖచ్చితంగా 1 అయి ఉండాలి. అంటే 1 + 1 అంటే 1 అయితేనే 1 రెండిట్లో ట్రూ ఉంటేనే అంటే 2 1 అయితేనే 1 అవుతుంది. రిమైన్ అన్ని కేసెస్లో 0నే అవుతుంది అన్నమాట. అదే ఆర్ ఏమవుతుంది అట్లీస్ట్ 1 1 అయినా చాలు. 0 0 1 ఉన్నా 1 0 అడిషన్ చేసుకోవచ్చు సింపుల్ ఇక్కడ మనం. అంటే 0 ఉండి 1 ఉన్నా 1 అవుతుంది, 1 నుండి 0 ఉన్నా 0 అవుతుంది. సో 0 0 నుండి 0 అవుతుంది. రిమైన్ అన్ని కేసెస్లో 1 ఉంటుంది కాబట్టి ఇలా. అదే మీకు ఎక్స్ఆర్ అయితే సో మస్ట్ బి డిఫరెంట్ రిజల్ట్ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు సింపుల్గా చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చూడండి ఇప్పుడు ఎక్స్ఆర్లో ఏమవుతుందంటే సో ఎక్స్ఆర్కి డిఫరెంట్ అని చెప్పాను కదా చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఎక్స్ఆర్ తీసేసుకుంటున్నాను. సో ఎక్స్ఆర్కి సింబల్ ఏముంది ఇక్కడ ఎక్స్ఆర్ సింబల్ నెగేషన్ లాగా ఉంది చూడండి ఎక్స్ఆర్ సింబల్. ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఇక్కడ 1 1 ఉన్నా కానీ 0నే. ఓకేనా 0 1 ఉంటేనే మనకు 1 రిటర్న్ అవుతుంది. ఓకే నెక్స్ట్ అలాగే నెక్స్ట్ 0 1 ఉంది 1 రిటర్న్ అయింది. ఓకే నెక్స్ట్ అలాగే 1 and 0 ఉంది దట్ ఈజ్ ఆల్సో 1.
ఓకేనా. 0 0 ఉన్నా కూడా జీరోనే అవుతుంది అన్నమాట. సో 0 1 1 0 చూడండి, 0 1 1 0 ఏమైంది, 0 1 1 0 0 0 1 1 0 0 1 1 0 ఇట్స్ ఎ 6 గైస్. చూసారా 0 1 1 0 మనకి ఇక్కడ 6 వచ్చేసింది. చూద్దాం ఇక్కడ మనం చెక్ చేసుకుందాం. 0 1 6 అయిపోయింది. చూడండి ఇక్కడ నేను XOR అంటున్నాను, దట్ ఈస్ XOR సింబల్. చూడండి ఇక్కడ నేను XOR ఇచ్చేసాను. సో ఇక్కడ మనకు 6 వచ్చేసింది రిజల్ట్. చూడండి చెక్ చేయండి ఇక్కడ. చూసారు ఇక్కడ మనకు 6ని రిటర్న్ చేసేసింది అనమాట. అంటే మీకు సింపుల్ ఇంకో రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మనం నార్మల్గా చూడండి ఇప్పుడు అంటే రెండు సేమ్ అవ్వకూడదు అన్నమాట, రెండు సేమ్ ఉండకూడదు. సో ఒకటి ప్లస్ మైనస్ లాగా అన్నమాట. ఇక్కడ 0 ఉండాలి, 1 ఉండాలి. అప్పుడు 1 0 ఉన్నా కూడా 1 రిటర్న్ ఇస్తుంది, 0 0 ఉన్న 0 వస్తుంది, 1 1 ఉన్నా కూడా 0నే వచ్చేస్తుంది. అలా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లాగా అన్నమాట ఇలా. సో ఇలా మనం XORని యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ నాట్ ఆపరేషన్ చూద్దాం. ఓకే, బిట్ వైజ్ నాట్. ఓకేనా. సో చూడండి ఇక్కడ బిట్ వైజ్ నాట్లో ఏమవుతుంది అంటే, సో ఇక్కడ 1 బికమ్స్ 1 0 అవుతుంది, 0 1 అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ సో బిట్ వైజ్ నాట్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనం టిల్డ్ సింబల్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ నేను బిట్ వైజ్ నాట్ ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఒక్కటే వాల్యూ తీసేసుకుంటున్నాను సింపుల్గా. సో ఇక్కడ నేను ఏ తీసుకున్నాను. సో మీరు సింపుల్ దీన్ని ఈజీగా గుర్తుంచేసుకోవచ్చు నాట్ని. ఇలా ఇగో బిట్ వైజ్ ఆఫ్ ఏ అన్నాను చూడండి. ఓకేనా. చూడండి ఇది సింపుల్గా. సో దానికి +1ని యాడ్ చేసేస్తూ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. అంటే -6 రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఇలా +1ని యాడ్ చేసేస్తూ -6ని రిటర్న్ చేసేస్తుంది. సో ఇలా మనం బిట్ వైజ్ నాట్ని యూజ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇంకేమైనా మనకి ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ ఉంది అండ్ అలాగే రైట్ షిఫ్ట్ ఉంది. సో లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ చూడండి, బైనరీ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను లెఫ్ట్ షిఫ్ట్కి రైట్ షిఫ్ట్కి. చూడండి ఇక్కడ మనం ఏదైనా ఒక బైనరీ నెంబర్ను లెఫ్ట్ షిఫ్ట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం సింపుల్ ఇక్కడ నేను లెఫ్ట్ షిఫ్ట్ చూడండి. సో 1 0 1 తీసుకున్నాను, దట్ ఈజ్ 5 గైస్. ఓకేనా. 1 0 1 దట్ ఈజ్ 5. చూడండి 1 0 1 దట్ ఈజ్ 5 కదా. చలో ఇప్పుడు ఈ 5 చూడండి, ఇక్కడ నేను లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ షిఫ్ట్ చేశాను, దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేశాను, 0ని ఇక్కడ షిఫ్ట్ చేశాను, అండ్ ఇక్కడ 0 షిఫ్ట్ చేస్తే అండ్ ఇక్కడ 0ని యాడ్ చేసేస్తున్నాను అయితే ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నాను 0ని. ఓకేనా. ఇది ఓన్లీ ఒక నెంబర్ షిఫ్ట్ చేశాను, అది 1 0 1 0 అయింది. ఓకేనా. 1 0 1 0 చూడండి ఇక్కడ మనకు 1 0 1 0 1 0 1 0 1 0 10 అయింది. చూడండి 1 0 1 0 10 అయింది. ఇప్పుడు నేను చేస్తున్నాను దాన్ని మళ్ళీ 2 షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, 2 టైమ్స్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాను. 1 ఇక్కడికి వచ్చేసింది, 0 ఇక్కడికి వచ్చేసింది, 1 ఇక్కడికి వచ్చేసింది, అండ్ 0 ఇక్కడ వచ్చేసింది, అండ్ ఇక్కడ మళ్ళీ ఒక ఎంటీ బాక్స్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ ఒక 0ని యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 1 0 1 0 0 అయిపోయింది చూడండి. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఆ 5ని 2 టైమ్స్ షిఫ్ట్ చూపిస్తాను, 1 టైమ్ షిఫ్ట్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ రైట్. సో ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ లోపల చూడండి. సో సింపుల్గా నేను A = 5 తీసుకుంటున్నాను. సింపుల్గా రిజల్ట్. సో రిజల్ట్ సో సింపుల్గా A చూడండి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాను 2 టైమ్స్. చూడండి ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్. సో రిజల్ట్ అంటున్నాను చూసారా. సో లెఫ్ట్ షిఫ్ట్ చేయగానే ఇక్కడ మనకు సో 20 వచ్చేసింది. సో 20 ఏమైంది చూడండి ఒకసారి డెసిమల్ 20 బైనరీ 20 ఏమైంది ఇక్కడ 1 0 1 0 0 చూడండి 1 0 1 0 0 చూడండి లెఫ్ట్ షిఫ్ట్ ఇక్కడ 1 0 1 0 0. ఓకేనా. సో దీన్ని అంటే 2 జీరోస్ యాడ్ చేస్తాం. సింపుల్ చెప్పాలంటే మనం లెఫ్ట్ షిఫ్ట్లో 2 లెఫ్ట్కి యాడ్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో లెఫ్ట్ షిఫ్ట్ చేసేసుకోవచ్చు. అదే మీరు రైట్ షిఫ్ట్లోకి వెళ్ళారనుకోండి. సో రైట్ షిఫ్ట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఇగ్నోర్ చేస్తాం. చూడండి ఇప్పుడు దీన్ని సో రైట్కి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడికి వచ్చేసింది, ఈ 0 ఇక్కడికి వచ్చేసింది, దీన్ని 1 ఇక్కడికి వచ్చేసింది, అండ్ దీన్ని ఈ రైట్ సెక్షన్ లోపల ఏంటి మనం ఇక్కడ సో అది ఆ క్యూ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తుంది కదా. సో కాబట్టి దాన్ని మనం రిమూవ్ చేసేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ టైం షిఫ్ట్ చేసినప్పుడు నీకు 1 0 వచ్చేసింది. దాన్ని నేను మళ్ళీ రైట్ షిఫ్ట్ చేస్తాను. 2 టైమ్స్ చేస్తున్నాను కదా. సో మళ్ళీ చేయగానే సో ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసింది, ఈ 0 ఇక్కడికి వచ్చేసింది, అండ్ దీన్ని మళ్ళీ రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏమి మనకు 1 అయింది. సో 1 అంటే జనరల్గా మనకు 1 కదా. సో ఇలా మనకు 1 వచ్చేసింది అనమాట. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా రైట్ షిఫ్ట్ చేసేస్తున్నాను. రైట్ షిఫ్ట్ 2 టైమ్స్ చూడండి. రైట్ షిఫ్ట్ 2 టైమ్స్ చేయగానే సో ఇక్కడ మనకు 1 వచ్చేసింది అనమాట. సో ఇలా మనం సింపుల్గా ఈ బైనరీ ఆపరేటర్స్ ఓకేనా ఈ బైనరీ ఆపరేషన్స్ కోసం మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు గైస్.
ఓకేనా. సో ప్రీవియస్ ఆపరేటర్ చాలా క్లియర్గా నేర్చు చేసుకోండి అండ్ పార్ట్ 1 పార్ట్ 2. సో మీకు చాలా ఈజియెస్ట్ చేయడం కోసమే ఇక్కడ నేను పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1 లోపల సో అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ అలాగే లాజికల్ ఆపరేటర్స్ చేశారు. నెక్స్ట్ పార్ట్ 2 లోపల సో అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లైక్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ అలాగే ఐడెంటిఫై ఆపరేటర్ చేశాను. అండ్ పార్ట్ 3 లోపల సో బైనరీ ఆపరేటర్, ఇక్కడ మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇచ్చేసాను అండ్ బైనరీ ఆపరేషన్స్ మనం ఎలా పర్ఫార్మ్ చేసేయాలో ఇక్కడ నేను చేసుకోవచ్చు గైస్. ఓకేనా. చలో గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.